నాది అయిపోయింది. నెక్స్ట్ నువ్వు వేయరా, తర్వాత వాడేస్తాడు. ఎవర్రా అది పొద్దున్నే గడ్డ వెనకమాల దుకాణం పెట్టింది? వాసన గట్టిగా వస్తుంది. ఎరా లంక పొగాక? మీ నాన్నకి చెప్తే సిగరెట్ కొనిస్తాడు కదా. సర్లే నేను వెళ్ళి చెప్తాలే. అత్త అత్త వీడే అత్త, చుట్టూ కలిస్తే 100 సంవత్సరాలు బతకచ్చు అని చెప్పాడు. మీ నాన్నకు కూడా చెప్తాలే, వచ్చి 6 సెకండ్లో చంపేస్తాడు. చెప్తా ఉండు. సుట్టకు కట్టిన దారం ముక్క అంత లేరు. ఏం చేద్దాం రా? అది వెళ్ళి మా ఇంట్లో చెప్పిందనుకో, నాన్న నా వీపు మీద హస్త సాముద్రిక ముద్రలు వేస్తాడు. ఆగండ్రా, భయపెట్టకండి, ఏదో ఒకటి ఆలోచించనివ్వండి. రేయ్, మా నాన్న గనక నన్ను కొట్టాలి, నేను నీ పేరు రాసి నూతిలో దూకేస్తాను. ఈడొకడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సత్యవతి ఎలా బుక్ చేయాలి? ఏరా పొలానికి వెళ్ళలేదా? వెళ్ళలేదురా. ఖాళీ కూర్చున్నావు? మీ ఆవిడ ఇంట్లో లేదా? ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, మీ ఆవిడ మనసు మాత్రం బంగారం. మొన్న కూర ఏమీ లేదు సత్యవతి అన్న, వెంటనే చికెన్ కూర తీసుకొచ్చి పెట్టేసింది. నిన్నటికి నిన్న తలనొప్పిగా ఉంది అన్న, వెంటనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి. ఆవిడ అంతేరా. నేను బంగారం అన్నాను కానీ రా వచ్చిన రా, చల్లగా చూస్తాడు రా దేవుడు. ఇదేంటి ఎలా వచ్చాడు? మా మావయ్య టీ షర్ట్ మీ ఇంటి ముందు ఉంది. అందుకేనా ఇందాక నుంచి మా ఆవిడని తెగ పొగిడేస్తున్నావు? ఏమే వస్తున్నాను, ఎంత చూస్తా నీ అబ్బా. ఏంటే సత్యవతి, లెక్క సరిపోయిందా ఇంకా కావాలా? సీన్గా దొంగ సచ్చినోడా, నీ కాళ్ళు ఇరిగిపోను, దొరుకుతావురా. ఎరా ఎగ్జామ్ చదివారా? రాత్రి 8 గంటలకి రావు కాలం వచ్చింది. అయితే 11 గంటలకి నిద్ర వచ్చింది, నిద్రపోయా. మరి నీ సంగతి? నిన్న పొద్దున్నే 8 గంటలకి 24 ఫ్రేమ్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూశాను. మధ్యాహ్నానికే డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. అందుకే రాత్రి 3 సినిమాలు చూసి పడుకుని పోయాను. మా ఇద్దరి సంగతి ఓకే. ఇంతకి నువ్వు చదివావా? నా సంగత ఇది నీది, ఇది నీది, ఇది నాది. మొత్తం 9 స్లిప్పులు. అటు తిప్పిటు ఇటు తిప్పటి రాస్తే చాలు. ఏ మాట మాట్లాడా, మన బాలలో బాల మేధావి నువ్వేనా సీను? మునగ చెట్టు ఎక్కిచ్చిన చాలే గాని ముందు బబుల్ గమ్స్ తీసుకోండి. ఇవెందుకురా? వెయిట్ కోసం. పిల్లలు ఎవరు కాపీ చేయకూడదు. ఎవరైనా స్లిప్స్ తో దొరికారా? ఎగ్జామ్ రాయనివ్వను. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రాచేవా? రాత్రంతా కష్టపడి చదివి రాసేసాను సార్. రాత్రంతా చదివేవా చింపేవా? సార్ ఎక్కేం రాత్రంతా చదివితే మరి ఇదేంటి? నాకేం తెలుసు సార్. అయినా నేను కష్టపడి చదువుకొని ఈ ఊరికి కలెక్టర్ అవుదామంటే మీరేంటి సార్ ఈ స్లిప్పులు పెట్టావు అంటున్నారు? ఏదో పెట్టినట్టున్నాడు. నిలదీసి అడగండి సార్. టాపిక్ మన మీదకి వచ్చేలా ఉంది. ఏంటి సార్ మాకు ఏదో డిస్టర్బెన్స్? మమ్మల్ని ఎగ్జామ్ సరిగ్గా రాసుకొనివ్వరా? ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి సార్. ఎక్కాం, బాగా చెప్పావు. డిపార్ట్ చేసినందుకు ఏడుస్తున్నావా లిల్లీ?
ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కామన్, ఫెయిల్ అయిన తర్వాత 7 ప్రోటీన్. వచ్చే ఏడాదైనా స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వు లిల్లీ. డిబార్ అయ్యానని ఏడవట్లేదు. మరి డిబార్ అయ్యానని తెలిస్తే మా నాన్న 2 కొడతాడు. పుస్తకం పోయిందని తెలిస్తే 4 ఎక్కువ కొడతాడు. అందుకే ఏడుస్తున్నా. ఇందాక బుక్ దొరికింది, ఇదే అనుకుంటా, ఇచ్చేరా. తీసుకో లిల్లీ. థ్యాంక్ యూ సీను. థ్యాంక్స్ ఎందుకు లిల్లీ, మేము వెళ్ళాక పుస్తకం తెరిచి చూసుకో, వచ్చే ఏడాదైనా పనికొస్తుంది. అవతల ఇంకో పార్టీ 8 ఉండాలా వెళ్ళిపోవాలా? అమ్మలుడు అమ్మో ఎక్కడికి? ఏరా మీకు ఇంకా వీడియో మెసేజ్లు రాలేదా? ఏంటిది? అల్లుడు అక్కడ దొల్లగొట్టి దూపం పోగేస్తున్నాడంట. దూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ వస్తుంది అటు చూడు. అమ్మని అమ్మ మరి ఏమనుకున్నావు? వీళ్ళెవరు రాంబాబు? స్క్రీన్ అక్కడే, బొమ్మ ఇక్కడ. ఇదంతా మన సీన్ గడి స్క్రీన్ ప్లే. పెళ్ళాలతో మొగుళ్ళకి ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు, తెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు. ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా? కాదు, పాపలను చూసి ఏంట్రా పాపలు ఇంకా రాలేదు? అడ్వాన్స్ రాత్రే ఇచ్చేసానా అందువే. చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. అల్లుడు ఇక్కడ ఉండే మనల్ని ఇరికించి పడదేవిలా ఉన్నారు. ఆల్రెడీ అవును, మనం పారిపోదాం. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అది నా ఫ్రెండ్ రా. నాన్న ఊర్లోకి కొత్తగా వచ్చింది కదా, లైన్ వేయడానికి వచ్చాడు అయ్యగారు. అర్ధరాత్రప్పుడు గడ్డి మేడ అంటుకుందంటే ఏదో అనుకున్నాం. ఇదంతా నీ పనేట్రా చీనిగా. ఊళ్ళో ఆడపిల్లల్ని బతకనేవా బతకనేవా చెప్పు. రేయ్ ఇప్పుడు చెప్తున్నా వినరా సీనుగా. దీన్నే కాదు ఇక దేన్ని కళ్ళెత్తి చూడాలన్నా భయపడేలా చేస్తాను చూడు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎన్ని చూడలేదండి. అబ్బో ఈ అల్లుడు ఏంటారు ఆయన. అమ్మో కోరికల కోసం తపస్సు చేసే ఋషులాగా ఏం పోజులో కూర్చున్నావురా?
తడిసిపోతుందిరా బావా, ఇంకా ఆపేస్తాంరా. ఒరే మామ, ప్రపంచంలో ఎవరైనా ఆకలిస్తే వాడు తింటారా, ఇలా పక్కుడికి తినిపించారా? అల్లుడు అసలే పెళ్లి కావాల్సిన పిల్లాడిని, పైగా చలికాలం, ఏ నరమో పట్టిందనుకో సంసారానికి పనికి రాకుండా పోతానేమోరా. ఇప్పుడు మాత్రం పనికొస్తాననుకుంటున్నావేంటి? ఒరే డైరెక్టర్, బా నీ సొల్లాపి కంటిన్యూ చేయలేదనుకో కౌంటింగ్ మళ్ళీ మొదటి నుంచి వస్తుంది, ఆ తర్వాత నీ ఇష్టం. అన్ని ఫెసిలిటీస్ వద్దులేరా బాబు. పడుకో పడుకో. ఇంకా నావలు కదరా కోరికల్ని పూజలు మాగా. అల్లుడు అల్లుడు ఆపేస్తావరా. నువ్వెక్కడ దొరికావురా నాయన మాకు? ఈ ఊళ్ళో ఉన్న 2 గుళ్ళకి మా బాబే పూజారి. ఇప్పుడు గాని ఇక్కడికి మా బాబు వచ్చాడు అనుకో, ఇదేంటి మా వాడికి సడన్ గా ఎంత భక్తి పెరిగిపోయిందని గబుక్కును గుండాకి చచ్చిపోతాడు. తర్వాత ఊరు పురోహితం నాకు అప్పచెప్తాడు. అది నా వల్ల కాదురా. నా కోసం నేను దండం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది, అదే నా కోసం మీరు దండం పెట్టుకుంటే అది త్యాగం అవుతుంది. బాబా ఒక్క ఛాన్స్ ఇవ్వరా, నా డైరెక్షన్ తెలివితేటలేడో చూపిస్తా. ఆ పిల్ల నీ చుట్టూ హచ్చుకొక్క పిల్లలా తిరిగేలా చేస్తాను. అల్లుడు ఆ పిల్ల వచ్చేసిందిరా. ఏం తేడా కొట్టదు కదా? నన్ను నమ్ముకోబా, హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ రప్పించా, పెర్ఫార్మెన్స్ దోలు తీర్చేస్తారంతే. అల్లుడు ఆ పిల్ల వచ్చేస్తుంది. అల్లుడు బాగా దగ్గరకు వచ్చేసింది. అల్లుడు జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు, అదన్నాడు, ఇప్పటిదాకా రాలేదేంటి? ఆగండి ఆగండి ఆగండి, చెప్పింది మొత్తం గుర్తుంది కదా? మీకెందుకు సార్, చింపేస్తాం. అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో, నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్. అలాగే సార్. అమ్మాయి చూసింది, వెళ్ళండి వెళ్ళండి. వచ్చేసారు వచ్చేసారు. మా అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు. దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేసాడు నాకు అర్థం కావట్లే. ఒక్క ఈ ఊరేంటి అల్లుడు, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. నీలాంటి వాడు నా అల్లుడు అవడం నా పూర్వజన్మ సుకృతం అల్లుడు. అసలు వీళ్ళు నా దగ్గర సోదాపు వాళ్ళు వచ్చేసారా? మీరు ఎడవండి.